కోర్టు మానిటరింగ్ సెల్ పెండింగ్ కేసుల్లో న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఇప్పుడు ఇదొక వరంగా మారింది. ఈ నూతన అధ్యాయానికి ఏలూరు జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. బాధితులకు న్యాయంతో పాటు పరిహారం అందేలా రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా ఇప్పటి వరకు 62 కేసుల్లో 74 మంది నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కోర్టు మానిటరింగ్ సెల్ పనితీరును అభినందించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అసలు ఏంటి కోర్టు మానిటరింగ్ సెల్, ఎలా పనిచేస్తుంది, బాధితులకు ఎలా న్యాయం అందుతుంది వంటి అంశాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. చట్టాల్లో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకుని చాలామంది కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. బాధితులకు న్యాయం జరగక అన్యాయం జరిగిన బాధితులు మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి వారికి భరోసా నింపాలన్న ఉద్దేశంతో ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోర్టులో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు కోర్టు మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి బాసటగా నిలవడంతో పాటు ఆ కేసును త్వరితగతిన ఓ కొలిక్కి తీసుకువచ్చి న్యాయస్థానం ద్వారా బాధితులకు ఆ న్యాయం అందించేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి కోర్టులో ప్రత్యేక లాయర్ను నియమించడంతో పాటు ఆ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్ కూడా నియమించడం జరిగింది. కేసు పూర్వపరాలకు సంబంధించి వారి ఇరువురు కూడా కోఆర్డినేషన్ చేసుకొని బాధితులకు మోరల్ సపోర్ట్ ఇస్తూ వారికి సాక్ష్యాలకు సంబంధించిన సంగతులన్నీ కూడా తెలియజేస్తూ ఈ కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా అనేక కేసుల్లో ఏలూరు జిల్లా పోలీసులు విజయం సాధించడం జరిగింది. దాదాపు 64 కేసుల్లో 70 మంది నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడేలా ఏలూరు జిల్లా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా హత్యలు, అలాగే అత్యాచారాలు, దోపిడీలు, దొంగతాలు ఇలా అనేక కేసుల్లో ఏళ్ల తరబడి న్యాయం జరగక బాధితులు మానసిక ఆవేదన చెందుతున్నారు. సాక్ష్యం చెప్పేవాళ్ళు దొరక్క, ఒకవేళ సాక్ష్యం చెప్పేవాళ్ళు దొరికినా వారిని ప్రలోభ పెట్టేందుకు కూడా అనేక మంది ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ బాధితులకు అండగా నిలిచింది. మరొక వైపు సాక్ష్యం చెప్పేవారికి కూడా పోలీసులు రక్షణ కల్పించి ఈ కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటీవల అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఏలూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అభినందించడం జరిగింది. ఏలూరు జిల్లాలో వస్తున్న ఫలితాలను చూసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సిస్టమ్ను అవలంబించాలంటూ కూడా పోలీస్ శాఖకు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏలూరు జిల్లాలో ప్రప్రథమంగా కోర్టు మానిటరింగ్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా టేకప్ చేసి అందులో సాక్ష్యాధారాలు, అలాగే బాధితులు ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని బాధితులకు న్యాయం చేసే విధంగా ఏలూరు జిల్లా పోలీసులు ముందుకు వెళుతున్నారు. ఈరోజు దాదాపు 64 కేసుల్లో 74 మందికి కోర్టు ద్వారా శిక్షలు పడటంతో పాటు ఎవరైతే ఆర్థికంగా నష్టపోయారో ఆ బాధితులకు కోర్టు ద్వారా కూడా నష్టపరిహారం అందించడం జరిగింది. మొత్తంగా ఏలూరు జిల్లా పోలీసులు చేపట్టిన ఈ కోర్టు మానిటరింగ్ సెల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసులు ఈ కోర్టు మానిటరింగ్ సెల్ను మరింత ముందుకు తీసుకువెళ్లి మరింత మంది బాధితులకు న్యాయం అందించే విధంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ చూపించడం జరిగింది. ఇటీవల ఏదైతే కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా న్యాయం జరిగిందో ఆ బాధితులందరినీ కూడా ఒక చోటకు చేర్చి వారు ఈ కేసుల్లో ఎందుకంటే అనేక ప్రలోభాలకు తలొగ్గి వారు ధైర్యంగా ఈ కేసులను విజయవంతం చేసేందుకు నిలబడ్డారు. ఆ బాధితులు కూడా సన్మానించడం జరిగింది. ఈ కోర్టు మానిటరింగ్ సెల్ను స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో ఏలూరు జిల్లా ప్రజలకు ఎవరైతే కేసుల్లో అన్యాయం జరగక ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తామంటూ కూడా ఏలూరు జిల్లా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.